పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 95022555. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్చల్ సృష్టించారు. పారిశ్రామిక ప్రాంతంలోని గౌతమి నగర్ ఎస్బీఐ ఏటీఎంను దొంగలు గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి అందులో ఉన్న లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా గోదావరి కరలోని శివారు గంగానగర్ ఏటీఎంను కూడా పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. గౌతమి నగర్ లో ఉన్న ఏటీఎంలో సుమారు 15 లక్షల వరకు డబ్బులు ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. అయితే గౌతమి నగర్ లో ఉన్న ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాకు స్ప్రే చల్లి గ్యాస్ కట్టర్తో మిషన్ ను కట్ చేసి చాకచక్యంగా చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. రైట్, ఈ దొంగతనానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ద్వారా తెలుసుకుందాం. విజయభాస్కర్, దాదాపుగా ఏటీఎంలలో చోరీలు మనం చూస్తుంటాం, కానీ ఇంత సెక్యూరిటీ, ఇంత సీసీ కెమెరాస్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు మనం చూస్తా ఉన్నాం. మరి అధికారులు ఏం చెప్తున్నారు, ఆ డీటెయిల్స్ ఏంటి? రామగుండం కమిషనరేట్ పరిధిలో రాత్రి వేళ దొంగలు హల్చల్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిటీ లోకల్లా ఎప్పుడు కూడా చుట్టుపక్కల ఏరియాలో పడినటువంటి ఘటనలు ఉన్నాయి, కానీ రామగుండం సిటీ లోపల అందులో కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ఘటన జరగడంపై ఒక్కసారిగా పోలీసులందరూ అయితే ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా రామగుండం కమిషనరేట్ అయిన తర్వాత స్థానికంగా ఎప్పుడు కూడా దొంగలు పడలేదు. అందులో 2 ఏటీఎంలలో హల్చల్ చేయడం, అందులో ఒక సీసీ కెమెరా పైన స్ప్రే చేయడం, అందులో ఉన్నటువంటి లాకర్ ను బదులుగొట్టి పైసలు తీసుకెళ్లడం చూడొచ్చు. ఎందుకంటే దాదాపు 15 లక్షల వరకు డబ్బులు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి. మరో ఏటీఎం ను కూడా కొలగొట్టేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అది ఓపెన్ కాకపోవడంతో అక్కడ కొన్నిటిని డ్యామేజ్ చేసి అక్కడికి వెళ్ళిపోయినటువంటి అక్కడ చూడొచ్చు. ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతంలో ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటుంది, కానీ రాత్రి 1:30 ప్రాంతంలో ఎవరూ లేనటువంటి సమయంలో జరిగినటువంటి దొంగతనాన్ని అయితే ముందుగా రెక్కి వేసి ఈ దొంగతనానికి పాల్పడ్డట్టుగా భావిస్తా ఉన్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి వారి పైన లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతమంది దొంగతనానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది? 2 కెమెరాస్, ఒక కెమెరా, దాదాపు ఒక టీము వచ్చినట్టుగా భావిస్తున్నారు. ఆ టీంలో 5 నుంచి 6 ఉంటారన్నట్టుగా భావిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే గ్యాస్ కట్టర్లు తీసుకొచ్చి పక్కడ్బందీగా సీసీ కెమెరాలను బద్దలు కొట్టడం, అదేవిధంగా సీసీ కెమెరాల పైన స్ప్రేలు చల్లడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అయితే పక్క ప్రణాళిక ప్రకారం జరిగినట్టుగా భావిస్తున్నారు. అయితే ఎక్స్పర్ట్సే ఉండి ఉంటారు. అయితే వాళ్ళు ఇప్పటి వరకు జరిగినటువంటి చాలా ఘటనలు చూసినట్లయితే పక్క రాష్ట్రాలకు చెందినటువంటి ముఠాలు వచ్చినటువంటి ఘటనలు ఉన్నాయి, కానీ స్థానికంగా ఇలాంటి గ్యాస్ కట్టర్లను ఉపయోగించి దొంగతనాలకు పాల్పడినటువంటి ఘటనలు అయితే మన కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా జరగలేదు. అయితే లోకల్ వాళ్ళ హస్తం ఉన్నప్పటికీ బయట వాళ్ళ పని అన్నట్టుగా అయితే భావిస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ తులా సీను ఆధ్వర్యంలో ముఖ్యంగా కరీంనగర్ సంబంధించినటువంటి క్లూస్ టీం అంతా కూడా స్థానికంగా రప్పించారు. వచ్చి అక్కడ క్లూస్ ను సేకరించేటువంటి పనిలో ఉన్నారు. ఇక ఏటీఎం లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను స్ప్రే చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు బద్దలు పెట్టినప్పటికీ స్థానికంగా అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాకు సంబంధించినటువంటి ఫుటేజ్ ను సేకరించేటువంటి పనులు పడ్డారు. వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఏ వాహనంలో వచ్చారు అనేది పక్కగా తెలియాలంటే మరింత సమయం పడుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 3 కిలోమీటర్లకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా ఇప్పటికే గ్యాదర్ చేస్తా ఉన్నారు. క్లూస్ టీమ్ వచ్చి అక్కడ క్లూస్ ను కూడా సేకరిస్తా ఉన్నది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా కమిషనరేట్ పరిధిలో దొంగలు అల్జెట్ చేయడం అయితే వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. విజయభాస్కర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.